శరీరాన్ని ఏమి ఇవ్వాలో అవి ఇవ్వకుండా ఇవ్వకూడనివన్నీ మనం ఇస్తున్నాం. అంటే ఏది తినకూడదో అది తింటున్నాము. ఆ తింటున్న మూలాంచి ఏమవుతుంది, శరీరం రోగం వస్తోంది. వచ్చినప్పుడు మళ్ళా శాంతి లేకుండా, ఆనందం లేకుండా, బాధతో ఉండిపోతున్నాం. మరి శరీరంలో ఆహారము, సాత్వికమైన ఆహారం, ధర్మపరమైన ఆహారం, మితాహారం, హితాహారం అంటే హితకరమైన ఆహారం మనం ఇవ్వాల్సి ఉంటుంది. మరి శరీరం ఎప్పుడూ బాగా ఉండాలని కోరుకున్నప్పుడు మరి శరీరాన్ని ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకి చాలా చాలా ఉంది. ఎప్పుడైతే మాంసాహారం ఇస్తామో, మానవ దేహం మాంసాహార నిర్మితం కాదు కాబట్టి తినకూడని ఆహారం తింటాము. ఒకటి పాపము వస్తుంది, రెండు అనారోగ్యం పాలవుతుంది. అది హితవు కాని ఆహారం. హితవు కాని ఆహారం. సరే, శాకాహారం తింటున్నాము అని తీసుకుంటే అది కూడా అమితంగా తినకూడదు, మితంగా తినాలి. మితంగా తినాలి అంటే మరి ఎప్పుడు కూడా శరీరానికి మితాహారం హితవు చేస్తుందట. పుట్టపర్తి సాయిబాబా గారు చెప్పేవారు, పత్రి సార్ కూడా చెప్పేవారు. ఎప్పుడు కూడా మీ ధ్యానానికి ముందు మీ శరీరం, భోజనానికి ముందు మీ శరీరం యాక్టివ్గా ఉంటే తిన్నాక కూడా అంత యాక్టివ్గా ఉన్నంతే తినాలి. అప్పుడు ధ్యానం చాలా బాగా కుదురుతుంది అని. మరి ఎక్కువ తిని మరి భుక్తాయాసంతో ఉన్నప్పుడు ప్రాపంచిక పనులు చేయలేడు, ధ్యానము చేయలేడు. మరి ఎప్పుడు కూడా హితాహారము, మితాహారము శరీరానికి ఇచ్చినప్పుడు అది ఎప్పుడు నిన్ను శాంతిగా, ప్రశాంతిగా ఉండనిస్తుంది.